ఒక్కొక్కరికి ఒక రోగం అన్నట్టు కొన్ని మనకు మంచి అయినా అవి మనకి ఎక్కవు. అలా నాకు ఓట్స్ ఇంకా ఫ్రూట్స్ లో అయితే జాక్ ఫ్రూట్, స్ట్రాబెరీ అంటే అస్సలు నచ్చవు. ఈవెన్ మన ఫ్రీజ్ డ్రైయింగ్ ఫ్రూట్ లో స్ట్రాబెరీ ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టేసుకుంటే ఆ పేరెంట్స్ అక్కడ నేనే చెడగొడతా. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తా ఉంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, నచ్చితే అప్పుడు ఎక్కువ తీసుకుందరు కానీ వాళ్ళు ఆ మాట విని పాపం తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటారు. కానీ డెలివరీ అయ్యి టేస్ట్ చేసిన తర్వాత కాల్ చేసి మరీ తిట్టేవాళ్ళు అని చెప్పలేను, కానీ తిట్టే అంత పని చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చుతుంది, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి, డెలివరీ ఛార్జెస్ బొక్క కదా అని చెప్పేసి వాళ్ళు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనకు నచ్చకపోతే వేరే వాళ్ళకి కూడా నచ్చదు అన్న ఫీలింగ్ లో ఉండదు. కొంతమంది అయితే ఏవి బాగుంటాయో మీరే చెప్పండి, అవే ఆర్డర్ చేసుకుంటారంటారు. ఫస్ట్ లో అయితే తెగ చెప్పేదాన్ని ఇది బాగుంటుంది అది బాగుంటుంది తీసుకోండి అని చెప్పేసి. ఇప్పుడైతే అస్సలు చెప్పట్లేదు, ఎందుకంటే నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. నిన్న మొన్నటి దాకా నచ్చిన ఓట్స్ ని, అసలు వాసనే నచ్చిన జాక్ ఫ్రూట్ ని, టేస్ట్ నచ్చిన స్ట్రాబెరీని ఇప్పుడు డైలీ తింటున్నా. ఈవెన్ ఇప్పటికీ నాకు బయట దొరికే జాక్ ఫ్రూట్ నచ్చదు, కానీ మన ఫ్రీజ్ డ్రైయింగ్ జాక్ ఫ్రూట్ అయితే ఎంత బాగుంటుందో తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇంకా ఈ ఓట్స్ అయితే మెత్త మెత్తగా అండ్ దాంట్లో మనం వేసిన మన ఫ్రీజ్ డ్రైయింగ్ ఫ్రూట్స్ అయితే క్రిస్పీగా ఎంత బాగుంటుందో. మీకు ఇలా చెప్తా ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఇప్పుడే పైన నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన ఫ్రీజ్ డ్రైయింగ్ ఫ్రూట్స్ ని ఆర్డర్ చేసుకోండి. సారీ చెప్పడం మర్చిపోయా, మన దగ్గర 12 టైప్స్ ఆఫ్ ఫ్రీజ్ డ్రైయింగ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ మీరు కూడా టేస్ట్ చేశాక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు.